మన గాన ప్రతి గానముల చేత ఆయనను గణపరుస్తూ ఆయన ఇంతవరకు నేను నన్ను ప్రేమించిన రీతిని జ్ఞాపకం చేసుకొని మన ప్రాణములను దెబ్బరిల్లా చేసిన రీతిని తలపరుస్తున్నాను. మనకు చేసిన ప్రతి మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మంచి దేవుడు, మేలు చేసే దేవుడు, మన నిందలను అవమానములను ఆశీర్వాదములుగా మార్చేయగల సమర్థుడైన, నిందకు బదులుగా పూదననిచ్చి బూడిదకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనివ్వగల సమర్థుడు కనుక ఆయన ప్రతి విషయంలో మనల్ని తప్పించిన రీతిని, ప్రతి విషయంలో మనల్ని విడిపించిన రీతిని జ్ఞాపకం చేసుకుందాం. మన రోగముల నుంచి మనల్ని తప్పించాడు, మన బాధల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు, మన అవమానంలో నుంచి మనల్ని విడిపించాడు, మన యొక్క వ్యసన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆయన నరకానికి చూపెడుతున్న మన బ్రతుకులను ఆయన రాజ్యమునకు వారసులుగా చేశాడు. పెట్టుకుపలపై ఉన్న మన బ్రతుకులను ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకోవడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటారు. ఎక్కడో కొట్టుమిట్టాడుతున్న మన బ్రతుకులని, నరకానికి వెళ్లాల్సిన మన జీవితాలు, ఎందుకు పనికిరాని విలువలని మన బ్రతుకులను ఆయన తన రక్తము చేత మనందరినీ కడిగి కొనిపెట్టి ఆయన నీతిని మనకు అనుగ్రహించి నీతి వస్త్రముల చేత మనందరినీ కూడా తాకి మనందరినీ కూడా నింపి ఆయన తన వారసులుగా ఆయన రాజ్యములో మనందరినీ కూడా ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన యొక్క ప్రతికూల స్థితిగతుల్లో మనల్ని ఎంతో ప్రేమించిన జ్ఞాపకం చేసుకుందాం. నీకన్నిటిని తొలిచిన దేవుడు, నీ శోధనలో నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడైన దేవుడు. నీ పరిస్థితులు ఏవైనా, అది రోగమైన, అవమానమైన, నిందైనా ఆయన పరిహారిగా మన పక్షమున మన మధ్యలో ఉన్నవాడైనా, ఈ సమయమున వాక్యం ఆడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నువ్వు చెప్పగలుగుతావా? నా నీకు నా ప్రాణనాథుడా, నా పరిహారం నీవు ప్రభావ, నా స్థితిగతులలో నన్ను చాలా దేవుడు. ఏ విషయంలో కూడా ప్రభావ మమ్మల్ని విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. నీ స్వాస్థ్యమైన నీ ప్రజల పక్షమున అయాన్ని ప్రభు ప్రతిదినం ఎదురు చూస్తున్నాడు. నీ ప్రజలు ఎంత మట్టుకు కూడా ఒక క్షణం కూడా విడవని దేవుడు అని వాక్యం చదివిస్తా ఉంది. ఓ శత్రువు అన్నాను, నేను వర్తించుకోవద్దు, నేను కీర్తపడిన నేను పైకి చేస్తాను. అయ్యో శుభమైన వస్త్రముల చేత ఆయన దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఓ శత్రువు ఇగో తండ్రి ప్రభా, ఇగో ఏ శుభ పక్షం విరోధం మాట్లాడుతున్నప్పుడు తొలగించి నీ రాజ్య వస్త్రముల చేత దేవుడు సమర్థుడు. అతను ప్రేమిస్తే ఓ నీ ప్రేమను వింటే ఏదని మాకు ఏదైనా సంతోషం. నీ చులకన శ్రమలను బట్టి ప్రభావ నీ సన్నిధిలో ఏ పరిస్థితులు ఎదురైనా నేను ఆరాధించడానికి మాకు ఒక నిరీక్షణ ఉంది, మా పరికరం మాకు ఒక ధైర్యం ఉన్నది ప్రభావ, సమస్తము చేయగల బలవంతుడు నీవని. అయాతని ప్రభావం ఏదైనా ఏ ప్రశ్న నుంచి విడిపించడానికైనా సమర్థుడు. ఎందుకంటే నీ మాట శాస్త్రం, నీ మాట లేని వాటిని అయాతని కలుగజేస్తుంది. నీ మాట మృతులను సైతము బ్రతికిస్తుంది. అయాతని ప్రభా, నువ్వు ఒక్క మాట చెప్పగలిగితే, నువ్వు ఒక్క మాట చెబితే ప్రభా, పాడుపై ఉన్న మృతులు సైతం లేచి నిలబడతారు. అయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడితే ప్రభా, రోగములు సైతము అయ్యా తొలగిపోతాయి. అయ్యా తని ప్రభా, నీ నామములో దయ్యములు గడగడ వణుకుతాయి. అయ్యా తని ప్రభా, పర్వతములు సైతము అయ్యా దద్దరిల్లుతాయి. నీ మాటకి నువ్వు కదులితే ప్రభా, మా జీవితాలలో మా అద్భుతములు జరుగుతాయి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ప్రభా, నీ నామాన్ని పైకెత్తుతున్నాం. ఓ యేసు, నా పరిహారాన్ని మేము చెప్పగలుగుతున్నాం. మా పరిహారం మా మధ్యలో ఉన్నాడని, మా పరిహారం మమ్మల్ని విడిపించి సమర్థుడని, మా పరిహారం నువ్వు ఏదైనా చేయగల దేవుడమని, ఓ మా జీవితాలు ఉద్ధరించే దేవుడవు నీవని, నువ్వు ఆకాశ గగనాలను చేతితో కొలవగల సర్వశక్తిమంతుడవని, నువ్వు మా ఎల్రోహివని, నీ ముఖ దర్శనము మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని. ఓ తండ్రి ప్రభు, ఈట చేత కత్తి చేత మా దేవుడు మాకు విషయం ఇవ్వలేడు, కానీ ఆయన ముఖ దర్శనమే మాకు విషయం, ఆయన దక్షిణాంతమే మా బలం. నిత్యమైన కీర్తి నా నోట ఉంటుందని దావీదు ఈ మధ్యాహ్న చెప్పగలుగుతాము. మనం విడిపించగల సమర్థుల వైపు కాలెత్తుకొని విశ్వాస
నా దేవుడు సమర్థుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన లేని ఉన్న వాటిగా పిలిచగల దేవుడు. ఆయన సమస్తముపై ఆధిపత్యము కలిగిన ఎల్షడాయి మాకున్నాడు. ఆయన ఆరాధిస్తాను. ఆయన ఎదురు సాగలపడదాము. ఆయన అన్ని నామముల పరిణామము కలిగిన బలవంతుడు. కనపడదాం. సర్వశక్తి మనల్ని ఆరాధన చేద్దాం. నీ పాప నా పాపలను జ్ఞాపకం చేసుకోలేదైనా తూర్పుకు పడమని ఎంత దూరమో నేను అతిక్రమాలను అంత దూరపరిచినందుకు నేను చేసిన దోషులన్నింటినీ ఆయన మర్చిపోయాడు. ఆయన వీపు వెనక్కి పారేసుకోడు. ఈ దినం ఆయన రక్షణ వస్త్రముల చేత, పరిశుద్ధమైన వస్త్రముల చేత, నీతి వస్త్రముల చేత నన్ను ఆయన తొడిగినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు ఈ దినం మనం సచ్చిపోతున్నా మనకు జరిగి ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే వారెన్నో. ఎన్ని కష్టాలు కలిగినను, ఎన్ని కష్టాలైన కానీ కృంగించే వారెన్నో. ఎన్ని నష్టాలు
సంబంధులపై లేకపోతే మనకున్న జ్ఞాపకంపై మనం ఆధారపడి ఉండొచ్చు. కానీ ఇగో ప్రియ సహోదరి సహోదరుడా, యోబు ఎన్నున్నా చివరికి నా దేవుడే నా విమోచకుడు, నా శరీరము క్షీణించిపోయిన చీలిపోయిన నేను ఆయనను చూస్తానని విశ్వాసం చెప్పగలిగింది. ఏముంది? ఏమి మన యేసు మనతో లేకపోతే ఆయన మన జీవితానికి ఆధారం. ఈ లోకంలో నీ మీద మాత్రమే ఆధారపడతారు. చెప్పగలుగుతారు. రెండు చేతులు పైకి చాలు. నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ఆ గుడ్డి భిక్షకుని నువ్వు విమోచించావు. రక్తస్రావం గల స్త్రీ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. యాకోబు ఆమెను ముందుకోవడం ఆమెనందరూ కూడా అపవిత్రురాలిగా ఇచ్చినప్పటికీ ఆమె యొక్క నింద నుంచి, ఆమె యొక్క బాధ నుంచి, ఆమె రోగం నుంచి ఆమె విమోచించారు. అయ్యా, నన్ను ఎవరు కూడా నీటిలోకి నన్ను తీసుకెళ్ళడానికి నాకు ఏ సహాయము లేదు. అయ్యా, నాకు దిక్కులేదన్న వారు అయ్యా తిన ప్రభు బోనేటి దగ్గర ఉన్న ఆ వ్యక్తిని పరిహరించి రోగముతో బాధపడుతూ అయ్యా తన కుష్ఠరోగముతో అయ్యా తన ప్రభు మనుషులందరినీ వెలివేసిన మనుషుల్ని విమోచించేస్తున్నారు. ప్రభు నమ్ముకుంటే నువ్వు విమోచించే దేవుడు, నువ్వు రెడీ నువ్వు తప్పించగల సమర్థుడు. యాతన ప్రభు విమోచించే రోజు కూడా తండ్రి మీరు హక్కు కావాలి. నీ చేతితో మమ్మల్ని పట్టుకో. అది అంధకార ప్రయాణమైన అది ఏడాది మార్గమైన గమ్యము తెలియక వెళుతున్న మార్గం ఏదైనా నడిపించే దేవుడు నీవని మా చేతిని అప్పగిస్తున్నాం. ప్రభా తండ్రి నువ్వే మా జీవితాలను చేస్తున్నావు. నీవే మాకు రాజువని లేవనెత్తగల దేవుడు, యాత్ర పడిపోయిన వారిని ఉద్ధరించగల దేవుడు, సముద్రం వరకు ఇవ్వగల దేవుడు, ఒంటరి వాడిని మందిగా మార్చగలవాడు, మనుషులందరూ పేరు పెట్టి మోసగడే పిలిచిన వ్యక్తిని గొప్ప సైన్యముగా ఇశ్రాయేలుగా మార్చి దేవుడు నువ్వు మోసిస్తావు, నువ్వు తప్పిస్తావు, నీకు శక్తిస్తావు, నువ్వు మమ్మల్ని బాగు చేస్తావు. నీ చేతులకు మా జీవితాన్ని అప్పగిస్తున్నావు. ఒకవేళ నీ వ్యసనమై ఉండొచ్చు, నీ బాధ ఉండొచ్చు, నీ లోకమై ఉండొచ్చు. ఈ దినం నన్ను వేస్తే చేతి ఇవ్వగలిగితే నీ శక్తి నిన్ను బాగు చేస్తాడు. ఒక గొప్ప విలువ నీకు ఇస్తాడు. ఈ లోకంలో మనుషులు నేను కొనియాడుతారు. ఆయన
గొప్ప శ్రీ ఒక విలువైన పాత్రగా మారుస్తాను. నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శుద్ధి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు శుద్ధి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార స్థానంలో నా జీవితంలో నా పరిస్థితి ఎరిగిన దేవుడు తండ్రి చూచుతున్న దేవుడు మా పరిస్థితులు ఎరిగిన వాడు మా హృదయంలో పడుతున్న వేరే ఒకసారి ఆయన సమర్థుడు Papi
జీవితాన్ని అప్పగించుకున్నాను. ఎందరైతే నీ మీద ఆధారపడాలని ఆశపడుతున్నారు, ఎవరెవరైతే ప్రభా నా జీవితానికి వేస్తున్నాను, ప్రభా నా జీవితానికి అప్పగిస్తున్నాను ప్రభా అన్నాడు. వ్యభిచారం చెప్పు పట్టబడిన స్త్రీని అమ్మా అని పిలిచి జీవితాన్ని బాగు చేసి శిశురాలుగా మార్చమన్నాడు. తండ్రి, ఈ సమయం నా జీవితానికి అప్పగిస్తున్నాను. గౌరవ పాపనన్న నేను ప్రభా తండ్రి అని నీ ఎదుట నువ్వు చాలపడి దేవుడు అని, నువ్వు కరుణించడానికి, నువ్వు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నావని నేను నమ్ముతూ నీ పాదాలు చెంది నా జీవితానికి అప్పగిస్తున్నాను. లాభనెత్తు, బలపరచు, శుద్ధి చేయి. నీ ఆత్మతో, నీ ప్రేమతో మమ్మల్ని స్వార్థంలోకి మార్చి నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను, నేను ఆశ్రయిస్తున్నాను. ఎందరైతే ఇంకా కూడా ప్రభా నా జీవితం మీద చెడిపోయిందయ్యా, నా జీవితం బాగోలేదయ్యా, నా జీవితము మంచిగా లేదు తండ్రి. తండ్రి, నా జీవితము ఎవరికి ప్రీతికరంగా లేదన్నవారు తండ్రి, నా జీవితాన్ని బాగు చేయాలి. నేను బలహీనలో ప్రభు మమ్మల్ని బలపరిచాను, నాతో కలిసి చెప్పండి మరి. ప్రతి శాపము తొలగిపోయి ప్రతి కిడ్నీ కన్నీరు తుడవబడింది కాక, ఉండబోకుంటుంది కాక. నూతన క్రియ, నూతనమైన మార్పు, నూతనముగా బిడ్డ దర్శించింది, ప్రతి బిడ్డను దర్శించింది. ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా, ప్రతి బిడ్డ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. బలముగా ప్రతి బిడ్డను దర్శించి బలమైన అభిషేకంతో జీవితంలో కోల్పోయినవన్నీ కూడా ఆయన తిరిగి కోల్పోయినవన్నీ కూడా పొందుతుంది. సమస్తము మేలుకరంగా దేవుడు జరిగించి ఆయన కృప వెంబడి కృపతో నింపుడు కాక. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రతి బిడ్డను నింపుడు కాక. ప్రతి గాయపడిన హృదయము ఈ దినమున కట్టబడును కాక. ఆయన ప్రేమ బాగుంది, ఆయన అపారమైన ప్రేమ కుమరించబడును కాక. ఇగో మనుషుల ప్రతి కట్లు తెంపబడును కాక. ఇగో ప్రభు ప్రతి బంధకములు అతని విడిపింపబడును కాక. ప్రతి విధమైన అతని శాపముల మీద కట్టుబడును కాక. ఇగో అపవాది చేత ఇగో విడిపబడుతున్న వారు ఈ సమయమున ఆయన యొక్క ఆత్మ వారి స్వతంత్రులుగా చేయను కాక. ఆయన ఆత్మ ప్రతి బిడ్డను దర్శించును కాక. ఆయన ఆత్మ బలముగా తాకును కాక. ఇవన్నీ వందనాలు. ప్రతి బిడ్డ అతన్ని ప్రవాసించుగా స్వాతంత్రులుగా మార్చబడునుగా. ఇగో ప్రతి దాస్యపు స్థితి తొలగిపోయి ప్రతి బిడ్డ స్వాతంత్రులుగా ఇగో ప్రభు నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ మార్చబడునుగా. థ్యాంక్ యూ దేవా, మీరు దర్శించినందుకు, మీరు తాకుతున్నందుకు, నీ యొక్క సన్నిధితో ప్రతి బిడ్డ నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తాను.
ఇప్పుడు ఎల్లప్పుడూ మంచిది. మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెప్పుకుందాము. నా చోట నేర్చున్నాము. స్తుతి ఆరాధన ప్రార్థన అడుగుడుగు సమర్పిస్తున్నాము మా ప్రేమ తండ్రి. ఆమేన్.